క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించిన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలానే ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి సోదరులు యాకోబు గారి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ సమయంలో ఒక చక్కటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం. దేవుని యొక్క మాట వినుట వలన విశ్వాసము కలుగును అనేటటువంటి మాట మనందరికీ తెలిసినటువంటిదే, అవునా? వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన మాత్రమే కలుగుతుంది, అవునా? ఇది అందరూ నమ్మినటువంటి సత్యమైన, మనం అనుదినం చదువుతున్నటువంటి మాట, మనం ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకునేటటువంటి మాట ఏంటంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండటం అసాధ్యం అన్నాడు. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చేటటువంటి మనం, విశ్వాసులమైనటువంటి మనం, దేవుని వద్ద నుంచి ఏదైనా ఒక ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. మరి దేవునికి ఇష్టమైన విశ్వాసం కలిగి ఉండటం అంటే అర్థం ఏంటి? దేవునికి ఇష్టమైన విశ్వాసం కలిగి ఉండటం అంటే అర్థం ఏంటి? దేవునికి ఇష్టమైన విశ్వాసం కలిగి ఉండటం అంటే ఏంటి? ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది. దేవునికి ఇష్టమైన విశ్వాసం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలంటే మనము దేవునినే నమ్మి, దేవుని మీదే ఆధారపడి, దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి. ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకటానికి అలవాటు పడతామో మన విశ్వాసం దినదినము అలా అభివృద్ధి పొందుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన విశ్వాసములో మనం అభివృద్ధి పొందుతూ ఉంటామో దేవునికి దగ్గరవుతూ ఉంటాం. ఎప్పుడైతే విశ్వాసం ద్వారా మనం దేవునికి దగ్గరవుతూ ఉంటామో దేవుడు అప్పుడు మన వింటాడు. ఎప్పుడైతే దేవుడు మన వింటున్నాడో మన అవసరాలు తీరుస్తాడు, అవునా? దేవుని దగ్గరకు వస్తున్నాం కానీ, విశ్వాసులని పిలువబడుతున్నాం కానీ, విశ్వాసులలో 2 రకాల విశ్వాసులు ఉంటారు. తెలుసో లేదో మీకు? విశ్వాసులంతా ఒక్కటి కాదండి. విశ్వాసులలో 2 తెగలు ఉంటారు. ఒకటి లోక సంబంధమైనటువంటి ఆలోచన భావజాలాలతో వాళ్ళ అవసరాలు తీర్చుకోవటానికి వస్తున్నటువంటి విశ్వాసులు వేరు. దేవుని మీదే ఆధారపడి కష్టమైన, సుఖమైన, వ్యాధైన, బాధైన దేవునికి దూరం కాకుండా తమ భక్తిని కాపాడుకుంటూ విశ్వాసములో దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి వారు వేరు. అందుకే ప్రియులారా, కీర్తనకారుడు ఒక కీర్తన రాశాడు. చాలా మంచి మాటలు ఉన్నాయి. కొద్దిగా నిదానమైన మనం జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రేపటి దినాన ఉంది, మరలా 3వ దినాన కూడా ఉంది. ఈరోజు కొన్ని నేర్చుకుందాం, రేపు కొన్ని నేర్చుకుందాం. మరొక దినం సండే రోజు ప్రాముఖ్యమైన సంగతులతో ఈ యొక్క 4 దినాల కూడిక సభలు ముగించేసుకుందాం. మనం కొంచెం నిదానంగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సరేనా తల్లి? కొంచెం నిదానంగా నేర్చుకుందాం, కంగారు ఏం పడద్దు, నిదానంగా నేర్చుకుందాం. 146వ కీర్తనలో ఒకసారి మీరు చూడగలిగితే 3వ వచనం నుంచి చూడగలిగితే, 146వ కీర్తన 3వ వచనం నుంచి మీరు చదవగలిగితే ప్రియులారా, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్మొద్దు అన్నాడు. ఎవరెవరిని నమ్మొద్దు అన్నాడు? రాజులైనా నరులైనా. అంటే ఎంత గొప్పవాడైనా ఈ భూమి మీద మనిషిని నమ్మొద్దు అంటున్నాడు దేవుడు, అవునా? వాడు రాజు అవ్వచ్చు, లేకపోతే ఇంకెవడన్నా అవ్వచ్చు, వాడిని మాత్రం మీరు నమ్మొద్దు. ఎందుకంటే వాడి ద్వారా నీకు ఎలాంటి ఉపయోగం లేదు అంటున్నాడు. ఎందుకు లేదంటే వారి ప్రాణము వెడలిపోవును. ఎందుకు నమ్మొద్దు అన్నాడు? వాళ్ళు శాశ్వతమైన వాళ్ళు కాదు, వాళ్ళు అశాశ్వతమైనటువంటి వ్యక్తులు. బ్రతికున్నప్పుడు రాజు కావచ్చు, బ్రతికున్నప్పుడు ఎంత అధికారైనా కావచ్చు ఈ భూమి మీద, కానీ వాడు మనిషే. అందుకే ఆ మనుషులు మీరు నమ్మొద్దని చెబుతుంటున్నాడు. వారి ప్రాణము వెడలిపోవును, వారు మట్టిలో కలిసిపోయేవాళ్ళు.
అందుకే విశ్వాసులమైనటువంటి మన విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొని ఉండకూడదు. అర్థమవుతున్న మాట మీకు? విశ్వాసులైనటువంటి విశ్వాసుల యొక్క జ్ఞానం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొని ఉండకూడదు. మరి దేనిని ఆధారం చేసుకొని ఉండాలని పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మాట్లాడుతున్నారంటే, విశ్వాసుల యొక్క జ్ఞానం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. అవునా? విశ్వాసుల యొక్క విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. ఎప్పుడైతే విశ్వాసం కలిగినటువంటి క్రైస్తవులు దేవుని శక్తిని ఆధారం చేసుకొని కొనసాగుతారో, అలా విశ్వాసములో కొనసాగుతున్నటువంటి వారి మొర దేవుడు ఆలకిస్తానంటున్నాడు. ఇదే కీర్తనల గ్రంథంలో ప్రియులారా 145వ కీర్తనలో చాలా చక్కటి మాట చెబుతున్నాడు. 18వ వచనంలో, తనకు మొరపెట్టు వారందరికీ 145:18 తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? దగ్గరగా ఉన్నాడు. ఎవరికి దగ్గరగా ఉన్నాడు దేవుడు? కింద చెబుతున్నాడు 19లో, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. చూసారండి ఎంత బాగా చెబుతున్నాడు దేవుడు. నేను దగ్గరగా ఉన్నవాడినయ్యా. నిజంగా లేఖన ఆధారమైనటువంటి విశ్వాసం నీకుంటే, నేనంటే భయం భక్తి నీకుంటే, నా మీద నమ్మకం నీకుంటే, నీ మొర నేను వింటానంటున్నాడు దేవుడు. కానీ ఈరోజు సంఘానికి వస్తున్నటువంటి వారు, ప్రతినిత్యం వాక్యాలు వింటున్నవారు, బైబిల్ బోధిస్తున్నటువంటి వారు కూడా నేడు సంఘాలలో, ఈ సమాజంలో ఎలా ఉన్నారంటే నమ్మకమైన విశ్వాసం కలిగి లేరు. మీరు జాగ్రత్తగా వినాలి ఈ మాటలు, ప్రాముఖ్యమైన సంగతులు చెబుతున్నా. అందుకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు ఈ సమాజాన్ని. నమ్మకమైన విశ్వాసము నీకుంటే దేవుని ఆశ్చర్యకరమైన కార్యాలు చూస్తావు నీ బ్రతుకులో. నమ్మకమైన విశ్వాసము లేకుండా దేవుని యొద్దకు వచ్చి నువ్వు మోకరించి కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఇదే మాట భక్తుడైన యాకోబు గారు మాట్లాడుతున్నాడు. చూద్దాం ఒకసారి ఆ మాట. నమ్మకమైన విశ్వాసము లేకుండా నీకు నచ్చినట్టుగా బ్రతికి, నీకు నచ్చినట్టుగా తిరిగి, దేవుని దగ్గరకు వచ్చేసి దేవుని నుంచి ఏదో ఆశించేసి దేవుడు ఏదో మాకు ఇచ్చేస్తాడన్న భావనతో నువ్వు ప్రార్థన చేస్తే ప్రతిఫలము రాదు అని ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు దేవుడు. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూద్దాం ప్రియులరా. అయితే ఏమించకూడదు, ఏముంచకూడదు? సందేహము అనగా, సందేహము అనగా ఏంటి? డౌటు. నేను అడిగితే ఇస్తాడో లేదో, నేను అడిగితే చేస్తాడో లేదో, నేను అడుగుతున్నటువంటి మాట, చెబుతున్నటువంటి మాట వింటున్నాడో లేదో, నిజంగా జరుగుద్దో లేదో అన్న సందేహం నేడు విశ్వాసులకు ఉండటానికి వీల్లేదు. ఎప్పుడైతే సందేహం మనలోకి వస్తుందో నీ విశ్వాసం నమ్మకమైనది కాదు. అందుకే దేవుడు రాయించాడు తన గ్రంథంలో విలువైన మాటలు. అయితే ఇతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఏదైనా దేవుని దగ్గర మనం అడుగుతున్నామంటే అది సందేహముతో అడగటానికి వీల్లేదు. క్రైస్తవుడ గుర్తుపెట్టుకో. ఆయన ఎద్దకు వస్తున్నటువంటి మనం, ఆయన వింటున్నాడని మనం మాట్లాడాలి, ఆయన చూస్తున్నాడని మనం భయపడాలి. కానీ నేడు సంఘం, నేడు విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వారిలో కనబడుతున్నటువంటి తత్వాన్ని గూర్చి, భవిష్యత్తును గూర్చి భక్తుడైన యాకోబు గారి చేత రాయించినటువంటి మాటలు జాగ్రత్తగా మనం చూడగలిగితే ప్రియులరా, దేవుని దగ్గరకు వచ్చినటువంటి వారు, దేవుని దగ్గర ప్రార్థిస్తున్నటువంటి వారు, విశ్వాసముతో అడగాలని చెబుతున్నటువంటి ఆయన సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. సందేహంతో అడిగితే ఉపయోగం ఏముంది?
ఏంటి సముద్ర తరంగము గాలితో పోల్చాడేంటి అంటే సందేహముతో అడిగేవాడు తత్వం ఎలా ఉంటుందో చెబుతున్నాడు. గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటాడు వాడు. ఏమండి, నమ్మకం లేనివాడు ఎలా ఉంటాడు? గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటాడు. అవునా? నమ్మకం లేనటువంటి విశ్వాసం నిన్నెప్పటికీ రక్షించదు. నమ్మకం లేని విశ్వాసము ద్వారా దేవుని యొద్ద నుంచి ఎలాంటి దీవెన నీకు రాదు. అందుకే విశ్వాసం కలిగినటువంటి క్రైస్తవులారా, మీలో ఏముండకూడదని చెబుతున్నాడు యాకోబు గారు ఇక్కడ. సందేహం అనేది ఉండకూడదు. సందేహం ఉండకూడదు. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడంటవా? దేవుడు అనేవాడు వింటున్నాడా? దేవుడు అనేవాడు చూస్తున్నాడా? ఈ సందేహాలన్నీ ఎవడికి రావాలి? ఎవడికని రావాలి మాటలు? క్రైస్తవుడి నోటు కాదు రావాల్సిందివి. మరి ఎవడి నోటు రావాలి? దేవుడు అంటే ఏంటో తెలియక బుద్ధిహీనుడుగా, అజ్ఞానుడుగా, మూర్ఖుడుగా మారిపోయినటువంటి వాడు మాట్లాడవలసిన మాటలు దేవుడు అనేవాడు లేడు. అందుకే కీర్తనకారుడు అన్నాడు, దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు. మరి నువ్వు అలా మాట్లాడకూడదు క్రైస్తవుడివి. అందుకే అంటున్నాడు, నమ్మకమైన విశ్వాసం నీకుంటే ఈ విశ్వాస యాత్రలో దేవుని ఆశ్చర్యకరమైన కార్యాలు చూస్తావు నువ్వు. అపోస్తుడైనటువంటి పౌలు గారు, ఆయన చరిత్రను మనం చూడగలిగితే ప్రియులరా, సువార్త కోసం ఎంత కష్టపడ్డాడో మహానుభావుడు. ఎన్ని బాధలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు పడ్డాడో. పడినటువంటి ఆయన నోటకుంట ఒక మాట వస్తుందండి. ఎంత అద్భుతమైనటువంటి మాట మీరు చూడగలిగితే తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో అసలు పౌలు గారు యొక్క ఆలోచన తీరి చూస్తే ఆశ్చర్యం పడుతుందండి. అంత గొప్ప టాలెంట్ పర్సన్ అండి వాక్య జ్ఞానంలో. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, ఆ హేతువు చేత అన్నాడు. ఏ హేతువు చేత అంటే పైన 11 మొత్తం లైన్ చదువుకుంటా కిందకు వచ్చేసరికి ఆయన అంటాడు కదా, ఆ సువార్త విషయములో. ఏ హేతువు చేతనంటే సువార్తను ప్రకటించడానికి సువార్తికుడుగా నియమించబడినటువంటి ఆ హేతువు చేత. అంటే ఒక సేవకుడి స్థానములో దేవుని పరికొరకు నియమించబడినటువంటి అపోస్తుడైనటువంటి పౌలు గారు, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఏంటయ్యా, ప్రభు నమ్ముకుంటే కుక్కన కొట్టినట్టు కొట్టి బయటికి లాగేశారు నిన్ను. ఏంటయ్యా ఈ నిందలో, ఏంటి అవమానాలు? ఈరోజు సిగ్గుతో నువ్వు తలదించవచ్చు వాక్యం అర్థం కాకపోతే. కానీ అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు, నాకు దేవుడు అప్పచెప్పినటువంటి పనిలో నా ప్రాణాన్నైనా పెట్టగలుగుతాను నేను అంటున్నాడు. ఎందుకు వచ్చా ఈ శ్రమలు నీకనంటే అంటున్నాడు, ఇదిగో దేవుడు నిర్ణయించినటువంటి, అప్పగించినటువంటి సువార్త పని నిమిత్తం ఆ హేతువు చేత నాకు వచ్చాయి. నా బంధువుల వల్ల కాదు, నా కుటుంబం వల్ల కాదు నాకు వచ్చిన శ్రమలు ఇవి. నాకు వచ్చిన శ్రమలన్నీ కూడా ఆ దేవుడు నాకు కలిగించినటువంటి గొప్ప మహాభాగ్యం అనుకున్నాడు ఆయన. దాని కంటిన్యూషన్ చేయమన్నమాట. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. మొక్కిసూటిగా చెప్తున్నాడు ఆయన. నా దేవుడు నన్ను కాపాడగలడు. ఎంతమంది కొట్టినా, ఎంతమంది తిట్టినా, ఎంత అవమానించినా, ఈ ఊరిలో రావద్దని నన్ను బయటికి నెట్టేసినా అసలు నేను సిగ్గే పడనంటున్నాడు ఆయన. ఏమండి, మనం దేవుని బిడ్డలమైనప్పుడు మనకెందుకండి సిగ్గు? మనకెందుకు సిగ్గు? క్రైస్తవుడైన వారి కుటుంబానికి రోగాలు రాకూడదని ఎక్కడన్నా రాయబడి ఉందా? శ్రమలు రావు అని ఎక్కడన్నా రాసి ఉందా బైబిల్లో? అసలు క్రైస్తవుడు అయినందుకే శ్రమ అన్నాడు. నువ్వు శ్రమలు బావాలనే క్రైస్తవులకు వచ్చానంటున్నావు నువ్వు. కానీ బైబిల్ ఏమంటుంది? క్రైస్తవుడు అయినందుకే శ్రమ అంటుంది బైబిల్. అర్థమవుతుందండి? కానీ మనం అనుకుంటున్నాం దేవుణ్ణి నమ్ముకున్నాం, విశ్వాసులుగా ఎన్నిక చేయబడ్డాం, భక్తులుగా ఈ సమాజంలో తిరుగుతున్నాం. అలా భక్తులుగా, విశ్వాసులుగా ఉన్నటువంటి మనకు రోగాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. అందును బట్టి నువ్వు సిగ్గుపడకూడదు. సిగ్గుపడవచ్చా? పడకూడదు. అందుకే చెబుతున్నాడు కదా కీర్తనల గ్రంథం 25:2లో,
చూడండి, భక్తుడు ఏమంటున్నాడు చూడండి, ఒక భక్తుడిగా నీ నోట మాట రావాలి. ఇదేంటి ఇంత విశ్వాసంగా ఇంత భక్తిపరుడుగా నేనుంటే ఏంటి నాకు ఈ రోగాలు వస్తున్నాయి ఏంటి అని నువ్వు సిగ్గుపడకూడదు. నువ్వు గొప్పగా ఘనంగా ధైర్యంగా నువ్వు మాట్లాడాలి. ఈ మాటలు చదువుతా మాట, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఏం చెప్పాలి ఇప్పుడు నువ్వు? నాకు రోగం వస్తే, నేను మంచం ఎక్కితే నేను చెప్పాల్సిన మాట ఏంటి? ఒక సేవకుడిగా నేను మంచం ఎక్కితే నన్ను చూసి నవ్వుతున్నారని నేను ముసుగు కప్పుకొని తిరగకూడదు. పలానోళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారని చెప్పి నేను అనకూడదు. మరి నేనేం చేయాలనంటే, భక్తుడు మాట్లాడుతున్నాడు, దేవా నన్ను సిగ్గుపడనీయకు. నా శత్రువులు ఉన్నారు చూసావు, నా శత్రువులు నన్ను గురించి మాట్లాడుకోకూడదు వాళ్ళు. ఎందుకంటే నేను నిన్ను నమ్ముకున్నా అని చెప్పాలి నువ్వు. కంటిన్యూషన్ చేయమన్నమాట. ఏమంటున్నాడు? దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీకు. నా శత్రువులను నన్ను గూర్చి సంతోషపడనీయకు. ఏమంటున్నాడు అక్కడ? నన్ను సిగ్గుపడనీకు. నా శత్రువులు అనుకున్నటువంటి వారు నన్ను చూసి సంతోషపడనిమ్మకాలని. ఎందుకంటే నేను నిన్నే నమ్ముకున్నా. ఇంత ధైర్యంగా మనం చెప్పగలమా? ఉందా ఇంత ఇంత ధైర్యం కలిగిన విశ్వాసం మన దగ్గర? ఇలా చెప్పాలి మనం, దేవా నేను నిన్ను నమ్ముకున్నానయ్యా. నలుగురు నా గురించి నవ్వుకోకూడదు. నలుగురిలో నేను సిగ్గుపడకుండా ఉండాలంటే ఇదిగో ఈ గొప్ప కార్యం నువ్వు చేయాలి అని దేవుని మీదే ఆధారపడి నమ్మకమైన విశ్వాసముతో ఆయన యొద్దకొచ్చి మనవి చేస్తే దేవుడు మనవి వినాలి. మనవి వింటాడు ఆయన. కానీ దేవుని యొద్దకు వస్తున్నటువంటి మనం, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి మనం 4 రోజులు కష్టాలు రాగానే అసలు దేవుడే లేడనుకుంటాం మనం. అవునా కదా? కానీ నమ్మకమైన విశ్వాసం మనకుంటే ఖచ్చితంగా దేవుని కార్యాలు మనం చూస్తాం. అందుకే మార్కు సువార్తలో ఒక మాట చెప్పాడు. మనం గత 2 దినాలు చదువుకున్నాం ఈ మాట. అయినప్పటికీ కూడా ఒకసారి మరలా దీన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 2 దినాలు కూడా ఈ యొక్క మాట చాలా ప్రాముఖ్యమైనది. చదువుకుందాం మనం. ఎందుకంటే నేడున్నటువంటి విశ్వాసులలో కనుమరుగవుతున్నటువంటి ఈ నమ్మకత్వం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ప్రభువారు మాట్లాడుతున్నమాట. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే అన్నాడు. ఏమైతే? నీ వలనవ్వాలి. ఖచ్చితంగా నా దేవుడి కార్యం జరిగించగలడని నువ్వు నమ్మాలి. దేవుడు తప్ప ఎవ్వడు ఈ కార్యాన్ని జరిగించలేడు. దేవుడు తప్ప నాకెవరు సహాయం చేయలేరు. దేవుడు తప్ప ఈ క్రియను ఎవడు చేయలేడని నమ్మకం నీకు ఉండాలి. ఒక విశ్వాసిగా వాక్యాన్ని తెలుసుకున్న నీకే నమ్మకం లేకపోతే అసలు వాక్యం గురించి తెలియనోడికి ఇంకేం చెప్తావు నువ్వు? అవునా? బాప్తీసం పొంది 10 ఏళ్ళు అయింది, 10 సంవత్సరాల నుంచి మందిరానికి పోతున్నావు. నమ్మకమైన విశ్వాసం నీకే లేకపోతే అసలు వాక్యం తెలియనోడికి నువ్వేం చెప్తావు వెళ్ళి? అవునా కదా? ఆలోచన చేయండి. అందుకే అంటున్నాడు ఆయన, నమ్ముట నీ వలనైతే, నమ్మువానికి నువ్వెవరినైతే నమ్ముతున్నావో ఆ నమ్ముతున్నటువంటి దేవునికి సమస్తము సాధ్యం. అంత గొప్పోడండి మనం నమ్ముకున్నటువంటి దేవుడు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడుస్తూ వస్తున్నాడు. సముద్రం మీద నడుస్తూ వస్తున్నప్పుడు ఆయన చూసి దూరంగా చూసి భూతం అనుకొని భయపడ్డారు శిష్యులు. ఆ తర్వాత పేతురు గమనించాడు, పేతురుని మందలించాడు యేసుక్రీస్తు ప్రభువారు. పేతురు నేనే, భయపడకు అన్నాడు. అయితే పేతురు వెంటనే అడిగాడు, ప్రభువా నన్ను కూడా నడవమంటావా నీళ్ళ మీద నీ దగ్గరికి? ఓకే నడవచ్చు, నడువు పేతురు అన్నాడు. ఏం జరిగిన సందర్భం చూడండి. లూకా సువార్త చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 29వ వచనం నుంచి కంటిన్యూషన్ చేయండి. 29 నుంచి. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచేను అనుందా? నడిచేను గాని అనుందా? అంటే ఏదో జరిగింది అక్కడ. నడిచెను అని అంటే పెద్ద ప్రాబ్లం లేదు అక్కడ మనకి. కానీ నడిచెను కానీ అన్నాడంటే ఏదో జరిగింది. ఏం జరిగింది? కంటిన్యూషన్ చేయి 30వ వచనాన్ని. దేన్ని చూసి భయపడ్డాడు? ఎదురు నుంచుంది ఎవరు? ఎదురు నుంచుంది ఎవరండి? ప్రభు ఎదురు నుంచున్నాడు నీటి మీద.
అక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాడు. నడుచుకుంటూ వచ్చేసినటువంటి వ్యక్తి దేన్ని చూసి భయపడ్డాడు? గాలిని చూసి భయపడ్డాడు. ఈరోజు నిన్ను దేవుడు అడుగుతున్నాడు, దేనిని చూసి భయపడుతున్నావు విశ్వాసిగా నువ్వు? ఆలోచించేద్దాం ఈ రాత్రి. ఒక విశ్వాసిగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా దేనిని చూసి భయపడుతున్నావు నువ్వు? హేమ్మా, పేతురు గారు గాలిని చూసి భయపడ్డాడు. నువ్వు దేనికి భయపడుతున్నావు? రోగాలకు భయపడుతున్నావా? రోగాలకు భయపడుతున్నావా? వచ్చే సమస్యలకు భయపడుతున్నావా? దేనికి భయపడుతున్నావు నువ్వు? దేనికి భయపడుతున్నావో నీ హృదయంలో తెలుసు. నీకు నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు దేనికి భయపడుతున్నావో. నువ్వు దేనికైనా భయపడుతూ దేవునికి దూరం అయిపోతుంటే పేతురులా నువ్వు కూడా మునిగిపోతావు ఈ లోకంలో. అందుకే కంటిన్యూషన్ చేయమాట చూడండి. ఎప్పుడైతే భయపడ్డాడో, ఎప్పుడైతే భయం అనేది లోపలికి వచ్చేసిందో మునిగిపోసాగాడు. ఏమయ్యాడు? మునిగిపోసాగాడు. 31వ వచనం, ప్రభువా ఏమన్నాడు? ఎప్పుడైతే మునిగిపోతున్నాడో, ఎప్పుడైతే భయపడ్డాడో, భయపడుట వలన మునిగిపోసాగాడు. జాగ్రత్తగా ఈ పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. భయపడ్డాడు, మునిగిపోయాడు. అలా మునిగిపోతున్నటువంటి పేతురు ప్రభువుని చూసి అంటున్నాడు, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టి చదువుతాం. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని ఏమన్నాడండి? ఎంత అద్భుతమైన విశ్వాసి నువ్వు అన్నాడా? ఏమన్నాడు మరి? అల్ప విశ్వాసి. ఎందుకండి అల్ప విశ్వాసం అన్నాడు? ఎందుకు అల్ప విశ్వాసం అన్నాడు? పిచ్చోడా, ఎదురుగు నుంచుంది ఎవరు? నేనే కదరా ఎదురుగు నుంచుంది. ఎదురుకున్నటువంటి నన్ను చూసి అసలు నువ్వు భయపడాలి. భయపడ్డావు. ఏమనుకుని భయపడ్డావు? భూతం అనుకుని భయపడ్డావు. అది మొదటి తప్పు. రెండో తప్పు ఏంటి? గాలిని చూసి భయపడ్డావు. భయపడటం వలన నమ్మకత్వాన్ని కోల్పోయాడు. ఎప్పుడైతే భయానికి చోటిచ్చాడో తనలో ఉన్నటువంటి నమ్మకత్వం మరుగైపోయింది. అలా మరుగైపోయినటువంటి నమ్మకత్వానికి జరిగినటువంటి ప్రతిఫలమే మునిగిపోవటం. కేకలేసాడు. మనం కూడా అంతే కదండి. చెయ్యి దాటిపోయేటప్పుడే గుర్తొస్తాడు మనకు దేవుడు. అప్పటిదాకా గుర్తురాడు. చెయ్యి దాటిపోయే సమయంలో అప్పుడు గుర్తొచ్చి, దేవా ఒక్కసారి మా వైపు చూడు. అప్పటికే నువ్వు విశ్వాసిగా నమ్మకత్వంగా ఉంటే పేతురును బయటకు తీసినట్టుగా తీస్తాడు నిన్ను, లేదా వదిలేస్తాడు. అప్పుడు అంటున్నాడు కదా ఆయన, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. ఎవరితో చెప్పాడు? పేతురు గారితో చెప్పాడు. అంటే అల్ప విశ్వాసం నీకు మేలు చేస్తుందా కీడు చేస్తుందో చెప్పాలి. ఏమ్మా, నమ్మకమైన విశ్వాసం నీకుంటే నీ కుటుంబములో మేలు జరుగుతుంది. నమ్మకమైన జీవితం నీకుంటే దేవుని ఆశ్చర్యకార్యాలు నువ్వు చూస్తావు. మరి నమ్మకత్వం లేకపోతే, అల్ప విశ్వాసం నీలో ఉంటే నువ్వు అనుకున్న కార్యం జరుగుద్దమ్మా. అల్ప విశ్వాసం నీలో ఉంచుకొని సందేహంతో నువ్వు దేవుని దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నువ్వు అనుకున్న కార్యాన్ని చేయడు. మరొక సందేహాన్ని చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయం. 49:50 చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 49. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మాట్లాడుతున్నప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఇది. చదువమ్మా, చూడండి. ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని భయపడొద్దు. ఏమన్నాడండి? చచ్చిపోయిన తర్వాత భయపడొద్దు అంటే ఉపయోగం ఉంటుందా? అది నీకు నాకు చెబితే ఉపయోగం ఉండదు. మరి ఎవరు చెబితే ఉపయోగం ఉంటుంది? ఉంటుందండి? యేసుక్రీస్తు వారు మృతులను సైతము లేపగలిగేటటువంటి గొప్ప శక్తిమంతుడైన. కూతురు రోగంతో మంచం పట్టింది, లేవలేని పరిస్థితిలో ఉంది.
మరణపు అంచుల వరకు వెళ్ళిపోయినటువంటి ఆ కూతురు కోసం పాపం ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి విన్నవిస్తున్నాడు. అదే, ప్రభువా కొంచెం మా ఇంటికి రాయ్యా, నా కూతురుని స్వస్థపరచయ్యా, నువ్వు గొప్పవాడు నాయన, మా ఇంటికి వచ్చి స్వస్థపరచయ్యా అని రిక్వెస్ట్ పూర్వకంగా బతిమలాడుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారిని. బ్రతిమలాడుతున్నటువంటి సమయంలో ఒకడు వచ్చాడు ఇంటికాడ నుంచి. వచ్చేసి, ఇంకెందుకులే నాయన, ఆయన బతిమలాడమాక, ఆయన శ్రమ పెట్టమాక, తొందర పెట్టమాక, ఇంకెందుకు బతుకుద్దాన్ని ఆశతో ఇక్కడికి వచ్చావు, కానీ చచ్చిపోయింది, చచ్చిపోయిన తర్వాత ఇంకేం చేస్తాడు ఈయన, ఆయన కంగారు పెట్టమాక అంటున్నాడు. ఏం జరిగిందో మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళి ప్రయత్నం చేద్దాం. 53 దగ్గరికి వెళ్ళండి. ఏం జరిగిందో 53 దగ్గరికి వెళ్ళండి. ఆమె చనిపోయినని వారు ఎరిగి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేస్తున్నాడు. ఇక చచ్చిపోయిందని చెప్పాడు వచ్చినోడు, ఇంటి నుంచి వచ్చినోడు, తండ్రిని వచ్చినోడిని ఇద్దరిని తీసుకొని యేసుక్రీస్తు ప్రభు వారు శవం దగ్గరకు వస్తున్నాడు. శవం దగ్గరకు వస్తుంటే ఆ శవం దగ్గర చేరినటువంటి కొంతమంది పనికిమాల టీవీ ఏం చేస్తుందంటే, చచ్చిపోయిన తర్వాత ఇంకేనేం చేస్తాడు, అవునా, చచ్చిపోయింది ఆ కూతురు, చచ్చిపోయిన తర్వాత ఈయన తీసుకొస్తున్నారు, ఏనేం చేస్తారు చచ్చిపోయిన తర్వాత అని ఏం చేశారు, యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి నవ్వుకున్నారు. అపహాసం అంటే, చచ్చిపోయాక ఇంకేం చేస్తారో నాయన, నువ్వు వచ్చి ఇంక నీ వల్ల కాదు, లేకదేమా చచ్చిపోయింది అని చెప్పేసి ఆయన్ని చూసి అపహాస్యం చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి. ఇప్పుడు ఆ నవ్విన నోళ్ళు, బయటకు వచ్చిన పళ్ళు మొత్తాన్ని మూపించాడు. అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని, చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. ఎంత గొప్పోడండి యేసుక్రీస్తు ప్రభు వారు, మీరు చెప్పండి ఎలా జరిగింది ఇదంతా? ఏమండి ఎలా జరిగిందండి ఇదంతా? యేసుక్రీస్తు వారు లేపుతారనే నమ్మకం ఎవరిలో ఉంది? ఆ కుమార్తె యొక్క తండ్రిలో ఉంది. ఒకసారి మాట మనం జాగ్రత్తగా మనం చూడగలిగితే 50వ వచనం దగ్గరికి రండి ఒకసారి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళ వెంట వెళ్ళాడో, ఆ కుమార్తెని ఎందుకు లేపాడో, ఆ తండ్రికి ఏమని మాట ఇచ్చాడో ఒక్కసారి మీరు ఆ 50వ వచనం కంటిన్యూషన్ చేయండి. యేసు ఆ మాట విని, ఎప్పుడైతే ఇంటి నుంచి ఒకడు వచ్చాడో, నీ కూతురు చనిపోయిందని చెప్పాడో, ఆ మాట విన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట విని భయపడొద్దు, ఏమన్నాడు? భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు చాలు. ఏమన్నాడండి? స్వస్థపరచబడుతుంది, చనిపోయిన స్వస్థపరచబడుతుంది, నమ్మిక మాత్రం ఉంచంతే. ఇక నువ్వు ఎక్కడ నమ్ముతాం? నువ్వంటే నమ్మకం నాకని ఇక్కడ చెబుతావు నోటి మాటతో, హృదయంలో మాత్రం ఏముంటుంది తెలుసండి? ఆడకెళ్ళాలి, 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 ఆడకెళ్ళాలి. మళ్ళీ ఏడకొస్తారు, ఏడకొచ్చి ప్రార్థన చేస్తారు, మళ్ళీ ఆడకపోతారు, ఏడకొస్తారు, ఆడకపోతారు. అట్లాంటి దరిద్రపు కొట్ట ఆలోచన ఉండోడికి అస్సలు ఏ మేలు జరగదు. మీరు ఆలోచించండి. నిలబెట్టినా నీవే, పడగొట్టినా నీవే, బ్రతికించినా నీవే, చంపినా నీవని దేవుని మీద ఆధారపడు. నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని యథార్థంగా కొనసాగించు. అందుకే అంటున్నాడు నాయనా, ఏమంటున్నాడు అక్కడ? కంటిన్యూషన్ చేయమన్నమాట 50 వచనాన్ని. ఏమంటున్నాడు అక్కడ? 50 వచనంలో ఏమంటున్నాడు ఆయన? యేసు ఆ మాట విని భయపడొద్దు, నమ్మిక మాత్రముంచు. ఏం చేయబడుతుంది? స్వస్థపరచబడుతుంది. అంటే నమ్ముట నీ వలనైతే ఏమంటున్నాడు ఆయన? నమ్మువానికి. నువ్వు నమ్ముతున్నావు, చూసావా నన్ను, నాకు సమస్తము సాధ్యం. ఇంతకన్నా గొప్పగా ఎవరని చెప్పగలిగేది? అంటే నమ్మిక మాత్రమును ఉంచితే దేవుని మీద, నీ బ్రతుకులో ఆశ్చర్య కార్యాలను చూస్తావు. నువ్వు అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో. కానీ మనం నమ్మట్లేదు కనుకనే మనం అనుకున్నవి జరగట్లేదు. ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. మరొక మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ ఒక భక్తుడు మనకు కనపడతాడండి. అసలు దేవుణ్ణి ఎంత నమ్మాడంటే, నిరీక్షణకు ఆధారం లేనటువంటి కాలంలోనే నిజంగా దేవుని పట్ల అంత అమితమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకున్నాడంటే నిజంగా వండర్ఫుల్ అండి అబ్రహాం గారు. ఈరోజు మనం నమ్మటంలో ఆశ్చర్యం లేదు. ఆధారం లేనటువంటి దినాల్లోనే అబ్రహాము గారు దేవుడిని నమ్మాడంటే నిజంగా అద్భుతమైనటువంటి పర్సన్ అండి అబ్రహాం గారు. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, తాను విశ్వసించిన దేవుని ఎదుట, ఎవరైనా
అబ్రహాం గారు తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులను గాను చేయవాడును. ఎవరిగా? మరణించిన వారిని కూడా తిరిగి లేవనెత్తగలిగేటటువంటి దేవుని ఎదుట. ఎవరి ఎదుట? మనుషుల ఎదుట కాదు ఇది. నువ్వు నమ్ముకున్నటువంటి దేవుని ఎదుట, మృతులను సైతం సజీవుగా లేపుతున్నటువంటి దేవుని ఎదుట, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడైనటువంటి దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఎందుకు అంతగా నమ్మాడు దేవుణ్ణి? ఏంటి ఆయన నమ్మకం? దేనిని చూసి నమ్మాడండి ఈయన అంత గట్టిగా దేవుణ్ణి? దేనిని బట్టి నమ్మాడు? దేవుడు కలిగించిన ఐశ్వర్యాన్ని బట్టా? దేనిని బట్టి? దేవుడు ఒక మాట ఇచ్చాడు అంటే అది ఖచ్చితంగా నెరవేర్చగలిగినటువంటి సమర్థుడని నమ్మినటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారికి ఉన్న విశ్వాసం నేడు సంగమా మీకు లేకపోతే దేవుని అద్భుత కార్యాలు జరగవు. అందుకే అంటున్నాడు 17-18 వచనములో, నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. అంటే ఏ ఆధారం లేదా నమ్మటానికి? లేదు. లేనప్పుడు నమ్మాడు కనుకనే మనందరికీ తండ్రి అయ్యాడు, విశ్వాసులకు తండ్రిగా. మరి ఈరోజు ఏముంది ఆధారం? మనకి ఏముందండి? మనకు ఆధారం ఏముంది? ఆధారం వాక్యం. ఆ రోజు ఉందా? లేదు. దేవుడు దూతను పంపించాలి, లేదా దర్శనం ద్వారా చెప్పించాలి. చెప్పిన దాన్నే నమ్మాలి, దాని ప్రకారమే నడవాలి. అది ఆ రోజు జరిగినటువంటిది. మరి ఈరోజు నువ్వు నమ్మాలంటే వాక్యాన్నే నమ్మాలి. వాక్యాన్ని విని వాక్యంలో ఉన్న సత్యాన్ని నమ్మాలి. దానిని బట్టి నువ్వు నిలవాలి. నిలిచినటువంటి నీవు దాన్ని కొనసాగించాలి. అలా ఆధారం లేనటువంటి కాలంలో 19 వచ్చినట్టుంది కదా, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక. దేంట్లో? విశ్వాసములో బలహీనుడు కాకంటే అర్థం ఏంటి? విశ్వాసంలో బలహీనుడు కాలేదంటే అర్థం ఏంటి? ఒకవేళ తిండి విషయములో దేహానికి బలహీనత రావచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు దానివల్ల. కానీ విశ్వాసములో అపనమ్మిక, అల్ప విశ్వాసం, సందేహం కనుక వస్తే ఆ విశ్వాసం బలహీనమైనదైపోతుంది. కానీ అబ్రహాం గారి జీవితంలో మాత్రం విశ్వాస విషయములో బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అన్నాడు. మళ్ళా చూసారండి, వృద్ధాప్యం వచ్చేసింది, శరీరం అంతా ముడతలు పడిపోయింది. అట్లాంటి సమయంలో దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు వీళ్ళతో, ఇదిగో మీదటికి మీ కుమారుడు పుట్టబోతున్నాడు, అతడు భూలోకం అంతటికి కూడా ఆయన నుంచే వంశావళులు వస్తాయి, ఆయన దీవించబడతాడు, ఇదిగో నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె ఉంటాయి. ఎలా ఉంటాయని చెప్పాడు? ఇంకా సముద్రపు ఇసుక రేణువుల వలె ఉంటాయి. అట్లాంటి వాగ్దాన పుత్రుడిని గర్భాన రాబోతున్నాడని చెప్పాడు. అదే మనమైతే నమ్ముతామా? ఇన్ని ఆధారాలు మన దగ్గర ఉన్నా మనం తొందరగా నమ్మం. ఎందుకంటే మన విశ్వాసం అలాంటిది. కానీ అబ్రహాం గారి విశ్వాసాన్ని చూస్తే మాత్రం చాలా గొప్పగా మనకు కనపడుతుందండి. నెక్స్ట్ 20 వచ్చిన దగ్గరికి వెళ్తే చూడండి, ఏ విశ్వాసం? అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక ఏమించలేదు. చూసారండి, వృద్ధాప్యమందు 100 ఏళ్ళు 75వ సంవత్సరం అని చెప్పాడు దేవుడి మాట. కుమారుడు పుట్టే సమయానికి ఎంత టైం పట్టింది? ఎంతకాలం పట్టింది? ఏమండి మనమైతే ఉంటామా? మనకైతే ఉంటుందా నమ్మకం? ఉంటుందా? అసలు అంతగా నమ్మాడు అని అంటే ఇది ఒకరోజు నిన్న చెప్పేసి వాళ్ళు జరిగిపోతే ఆ పెద్ద గొప్ప విషయం ఏముందండి అబ్రహాం గారి విషయంలో నమ్మటం అనుకోవచ్చు మనం. కానీ 75వ సంవత్సరాన్ని చెప్పాడు, 100 ఏట సంతానాన్ని ఇచ్చాడు. అంటే 25 సంవత్సరాల కాలాన్ని పొడిగించాడు. ఈ 25 సంవత్సరాల కాలం పొడిగించినప్పుడు అదే నువ్వైనా నేనైనా మనం అయితే ఈ 80 రాగానే క్లోజ్ చేసేస్తాం మనం. అవునా కదా? ఇసుక రేణుల వాళ్ళ సంతానం అన్నాడు, ఆకాశ నక్షత్రాలు అన్నాడు, మళ్ళీ ఇచ్చేది కూడా కొడుకు నేను ముందే చెప్పాడు మళ్ళీ. అవునా కదా?
ఇత్తనని చెప్పినటువంటి దేవుడు 5 ఏళ్ళు అయిపోయాయి, 10 ఏళ్ళు అయిపోయాయి, 15 ఏళ్ళు అయిపోయి, 20 ఏళ్ళు అయిపోయి, సంతానం లేదు, వయసు ఉత్తే ఉడికిపోతుంది. మరి దేవుడు ఎప్పుడు ఇస్తాడు? ఇంకా సందేహించారా? శారమ్మ కానీ అబ్రహాం గారు కానీ 25వ సంవత్సరం పూర్తవుతున్న సమయాన దేవుడు తను అనుకున్నటువంటి గర్భఫలాన్ని శారమ్మ గర్భంలోకి ప్రవేశపెట్టేశాడు. అప్పటి వరకు కూడా ఈ 25 సంవత్సరాల కాలమంతా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి గొప్ప భార్యాభర్తలే వాళ్ళిద్దరండి. అందుకంటున్నాడు వాళ్ళ గురించి మాట ఏమని? అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుణ్ణి మహిమ. ఏంటంటే ఇతనాన్ని చెప్పాక ఇవ్వకపోయినా మహిమపరుస్తారా? జరిగింది మరి అక్కడ. అందుకే అంటున్న రాయించాడు ఆయన. చూడండి, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అబ్బా, ఎంత గొప్ప మాట అండి ఇది. ఒకవేళ వయసు అయిపోయి శరీర పుష్టి తగ్గి బలహీనుడుగా ఒకవేళ మీకు దేహం కనపడవచ్చు, కానీ విశ్వాస విషయములో 100 ఏళ్ళు వచ్చినా కూడా ఏమాత్రం సందేహింపక వాగ్దానమును గురించి విశ్వాసములో ఆయన ఎలా ఉన్నాడు? బలవంతుడుగా మనకు కనపడుతున్నాడు అబ్రహాం గారు. మరి నేడున్నటువంటి సంఘం ఎందుకు అబ్రహాం గారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండలేకపోతుంది? మీరు ఆలోచించండి. మనం అనుకున్నది 2 రోజుల్లో కనుక జరిగిందనుకోండి, ప్రార్థనకు వస్తాం. లేదా 3 రోజులు జరిగిందనుకోండి, ప్రార్థనకు వస్తాం. వారమైనా నీ మాటకి జవాబు రాకపోయినా, నువ్వు అనుకున్నది జరగకపోయినా మందిరానికి వస్తావా? మళ్ళీ వస్తావా? పోనీ 1 నెల రోజులు ట్రై చేయొచ్చు, 1 నెల రోజులకు కూడా జరగల నువ్వు అనుకున్నది. వస్తావా ప్రార్థనకి? పొరపాటును కూడా రావు. ఒకవేళ నువ్వు వస్తానని చెబితే నువ్వు అబద్ధం చెబుతున్నట్టే దేవుని ఎదుట. ఎందుకో తెలుసా? దేవుడు నా మనవి వినట్లేదు. ఎందుకు వినట్లా నీ మనవి? దేవుడు నీ మన వినే అంత ఓపికగా నువ్వు మోకరించి ప్రార్థన చేయట్లా. మొన్న ఒకరోజు మా నాన్నగారు వీడియో కాల్ చేసిండు. నేను షార్ట్ వేసుకొని కూర్చొని ఏదో తింటున్నా, కూర్చొని ఆడ కూర్చొని వీడియో కాల్ చేస్తే మా నాన్న మాట్లాడుతున్న మా అమ్మ పక్క నుండి, ఏంటి పెద్దోడు కాలికి అంత నల్ల మచ్చ ఉంది, అడుగు అంటుంది మా అమ్మ పక్క నుండి. వెంటనే మా నాన్న అంతసేపు మాట్లాడాడు, కానీ నా మోకాళ్ళకి మచ్చలున్న సంగతి చూడలే మా నాన్న. మచ్చలంటే ఏదైనా వ్యాధి రోగం అనుకున్నారు మీరు? మోకరించి ప్రార్థన చేసినటువంటి కాయలు, దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ఫలాలు అయ్యి. వెంటనే మా నాన్న చూసేసి, నాన్న ఏంటి కాలుకి, ఏంటి నల్ల మచ్చ ఉన్న కాలుకి అన్నాడు. 5 రూపాయల కాయన ఎంత ఉంది ఏంటి అన్నాడు. అప్పుడు నేను చెప్తే, అప్పుడు నా కూతురు పక్కనే ఉంది. అప్పుడు అంటుంది, డాడీ మోకరించి ప్రార్థన చేస్తే వచ్చినటువంటి మచ్చలు అని చెప్తుంది. ఈరోజు ఎంతమంది మోకరించి ప్రార్థన చేస్తున్నారు? కొంతమంది 1 సెకండ్ కూడా చేయరండి, తెలుసా మీకు? ఇక్కడే ఉండరు దొంగలంతా. 1 నిమిషం కూడా చేయరు ప్రార్థన. ఇటు మోకలు కొంతమంది మోకలు కూడా వేయరండు. చాలా గొప్ప వాళ్ళు. చక్కగా కడుపు నిండా తిని మంచం మీద పడుకొని, కొంతమంది మంచం మీద పడుకున్నా కూడా ప్రార్థన చేసే భక్తులు ఉన్నారు. ప్రభువా ఈ ఒక్కరోజు అలిసిపోయాలే, ఈ ఒక్కరోజు అలిసిపోయాలే. లేరు అలాంటి వాళ్ళు? ఉన్నారండి. నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు ప్రతిఫలం రాదు. నువ్వు ప్రార్థన చేయకపోతే ప్రతిఫలం రాదు. వస్తుందా? రాదు. నువ్వు అడగందే అమ్మైనా. ఈ సామెత ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసు, కానీ మనం పాటించం. ఒక ఆయన అంటున్నాడు, నేను అడగకపోతే దేవుడు ఈడా? దేవుడు తెలీదా? నువ్వు అడిగితేనే ఇస్తాడు రయ్యా. అడుగు వెళ్ళి. నువ్వు అడగకుండా ఎవడో? నీకేది అవసరం ఆయనకు తెలుసు, కానీ ఆ అవసరాన్ని ఆయన దగ్గర పెట్టి అడగాలి. ఇప్పుడు మీ నాన్నకి అన్నీ తెలీదా? మీ నాన్నకి, నిన్ను కన్న తల్లిదండ్రులకి తెలీదా నీకేం కావాలో? ఏమండి, ఒక్కోసారి తండ్రి అడగకుండా కొని పెడతాడు, అవునా? నువ్వు అడిగిన తర్వాత కొని పెట్టాడు. నీకు ఎంత ఆనందంగా ఉంటుంది? నీకు ఆనందంగా ఉంటుందా? ఉండదు. నాకు ఏదో కొనాలంది మా అమ్మాయి మధ్యాహ్నం. మా అమ్మాయి మధ్యాహ్నం అడిగిందండి, నాకు ఒకటి కొనాలి డాడీ అని. ఈలోపు మా పెద్ద బామ్మర్ది గారు వచ్చాడు. ఎట్టకట్ట పాపం ఆయన దగ్గర బతిని అనుకొని ఒక 200 తీసుకుంది. తీసుకొని దగ్గర పెట్టుకుని చక్కగా జాగ్రత్తగా. ఈలోపు నేను చూసాను 200 ఇంకా తల్లి ఇచ్చే నాకన్నా.
నేను ఇవ్వను అని అన్నది. మరి నీకు కొని పెట్టాలి కమ్మా, నాకు ఇచ్చే అన్న. ఇవ్వండి డాడీ అంతే. ఎప్పుడు కో అంది కదా, నువ్వు నిజంగా కొని పెడతానంటే ఇత్తనా ఇక అన్నది. నిజంగానే కొని పెడతా ఇయ్యి అన్న. తీసుకునేటప్పుడు ఎలా తీసుకున్నా ఇట్లా గుంజుకోవాలా, ఇట్లా పెట్టి తల్లి నా 200 నా చేతులు వేసే తల్లి అన్న. నేను వేసేసి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక అడుగుతుంది అనమాట, కొని పెడతావు కొని పెట్టవా, కొని పెడతావు కొని పెట్టవా. నేను కొని పెట్టను. తీసుకున్నా 200 తీసేసుకుని దగ్గర పెట్టుకున్నా. నేను కొని పెట్టను. మళ్ళీ అడిగింది, డాడీ కొని పెడతా. నేను కొని పెట్టను. మళ్ళీ కారెక్కితే మళ్ళీ అడిగింది, డాడీ కొని పెడతా. నేను కొని పెట్టను. ఇంకంతే, కొని పెట్టనన్న. ఏదో రోజు కొని పెట్టక తప్పుద్దా? కాసేపు అడిగించుకున్న ఆనందం అది. దేవుడి దగ్గర కూడా అంతేనండి. మనం వెళ్ళాలి, తండ్రి నువ్వు కాకపోతే ఎవరు ఇస్తారయ్యా నాకు, నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు నాకు సహాయం. నా బంధువులు చేసినా మళ్ళా ఇంకొక రోజు వడ్డీతో తీసుకుపోతారు. నా ఇరుగు పొరుగు వారు చేసినా మరలా వడ్డీతో సహా వాళ్ళకి ఇచ్చేయాలి. కానీ దేవా నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా. ఒక భక్తుడు అంటున్నాడండి, ఒక భక్తుడు, దేవా రక్త సంబంధులు ఉన్నా, స్నేహితులు ఉన్నా, నా చుట్టూ ఆనుకున్న వాళ్ళు కోట్ల మంది నా చుట్టూ ఉన్నా, ఆ భక్తుడు అంటున్న మాట చూస్తే చాలా ఆనందం కలుగుద్దండి మనకి. 73వ కీర్తనలో ఆయన అంటున్నాడు కదా, ఎంత అద్భుతమైనటువంటి మాట రాయించాడు దేవుడు చూడండి. మరి కొన్ని మాటలు చూసి మనం క్లోజ్ చేద్దాం. ఇప్పుడే వస్తున్నారు తల్లి మీరు రండి. 73వ కీర్తన తీయండి. 73వ కీర్తన 25వ వచనంలో, ఆకాశమందు నీవు తప్ప, ఏమండి ఇంతమంది ఉండగా, ఏమంటే సమాజంలో అంతమంది కుటుంబీకులు ఉండగా భక్తుడైనటువంటి ఆసాపు గారు ఏమంటున్నాడు? ఆసాపు గారు అంటే మామూలుడు కాదండి. ఒక 2-3 కుటుంబం కాదు ఆసాపు గారి కుటుంబం. మరి అంతమంది ఆయనకు తోడుండగా రక్త సంబంధులు, మరి దేవునితో ఎలా మాట్లాడుతున్నాడు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా ఈ భూమి మీద తోడు? నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోతారు నన్ను విడిచిపెట్టే. కట్టుకున్న భార్య కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోతుంది. గర్భాన పుట్టినటువంటి బిడ్డలు కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోతారు. నా అనుకున్న వాడు ఎవడు నాతో రాడు. కానీ నేను బ్రతికినా చనిపోయినా నువ్వు తప్ప నాకెవరున్నారయ్య తోడు? నీవు నాకుండగా ఈ లోకంలోది ఏది నాకు అక్కర్లేదు. అసలు సాక్షాత్తు దేవుడే మనకు తోడుంటే ఏదండి మనకు కొదవ? ఏది మనకు కొరత? అన్నీ మనకుండి దేవుడు లేడు అనుకోండి, ఏమన్నా బాగుంటుందా? మీరు చెప్పండి. పెళ్ళి జరుగుతుంది, మంచి గ్రాండ్గా జరుగుతుంది పెళ్ళి. పెళ్ళి కూతురు ఒక్కతే ఉండి పెళ్ళి కొడుకు లేడు అనుకోండి, పెళ్ళి ఏమైనా బాగుంటుందా? ఉంటుందా? బాగోదు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి మన దగ్గర, ఆరోగ్యం లేదు లోపల, ఏమైనా బాగుంటుందా? ఆలోచించండి ఒకసారి. అన్నీ సమకూర్చుకున్నాం మనం, అన్నీ సమకూర్చుకొని ఆరోగ్యం సమకూర్చుకోవడం మర్చిపోయాం మనం. ఇప్పుడు అందరూ కూర్చొని బిర్యానీతో తింటున్నారు, అందరూ ఫంక్షన్ జరుగుతుంది బిర్యానీ పెట్టుకొని తింటున్నారు. ఇప్పుడు నువ్వు తింటే పోతావు. మరి నీ పరిస్థితి ఏంటి? ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? తినకోకుండా వాళ్ళ ముందు కూర్చొని, దేవుడా ఏంటయ్యా ఈ కర్మ నాకు, ఏంటి కర్మ నాకు? కొన్ని ఉంటే మనం తినకుండా ఇప్పటికీ ఖచ్చితంగా మరి మనల్ని పరీక్షించడానికే మన ముందుకు తెచ్చి పెడతాడా, పెట్టి నేను పరీక్ష చేస్తాడు, నీకు బుద్ధి కలిగేస్తాడు. అప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి, దేవా ఏదో ఒకరోజు నేను కూడా తింటానికి ఆరోగ్యం ఇవ్వు, ప్రార్థన చేయి. రాత్రి చెప్పిన మాట మా అమ్మ మా నాన్నకు చెబుతుందండి మా ఇంటికి పోయిన తర్వాత. ఏమండి ఏమున్న వాళ్ళకి షుగర్ వద్దని చెప్పాను రాత్రి నేను. స్వార్థం ఉన్నోడికి షుగర్ వస్తుంది. వచ్చిన వాళ్ళ గురించి పక్కన పెట్టండి, వందనాలు మీకు. ఇప్పుడు యూత్కి చెబుతున్నాను నేను, వాళ్ళందరూ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు క్రైస్తవులని పిలువబడుతున్న వారికి చెప్తున్నాను నేను, మీలో స్వార్థం అసూయ ఉండకూడదు. మీలో స్వార్థం అసూయ కనుక ఉంటే అది వస్తే ఇక పోదు. అత్తగారింటికి పోయాడన్నా ఉత్తరం మళ్ళీ తిరిగి, కానీ అది కనుక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అనుకో నీ ఒంట్లోకి, ఇక నువ్వు చచ్చిపోయిందా పోతుంది. పోద్దా? డోసులు పెంచుద్ది కానీ అది పోదు. పోద్దంటే పోతాం. అందుకే స్వార్థాన్ని విడిచిపెడదాం, దాని దగ్గర రాకుండా చేసుకుందాం. అంతేనా? ఇదే మాట ఏమని తెలిసింది అక్కడ మా ఇంటికాడ ఏం గారు,
వాళ్ళకి చెప్పి నువ్వు బాగానే ఉంది కానీ అసూయ అనుకొని ఒకవేళ వాళ్ళకి చెప్పే షుగర్ రాకూడదు, నీకు షుగర్ వస్తే ఏం చేస్తావు అంది. నీకు షుగర్ వస్తే ఏం చేస్తావా? అందరికి బాగానే చెబుతున్నావు, బాగానే, మరి నీకు షుగర్ వస్తే నువ్వేం చేస్తావు అంది. ఆ పెళ్లి భోజనం దగ్గర ఆ జీవరత్నం గారు నుంచోని, జీవరత్నం గారు మన జీవరత్నం గారే కండి, మనోళ్ళు ఆడికిపోయినా ఫోకస్ అంతా నాణ్యత మీద పెడతారు. ఆడికిపోయినా నేను వద్దురా బాబు అంటే ఏంటండా వచ్చినోడికి ఆడ చెప్తున్నాడు, ఇదిగో ఇది మాయి గారి ఫ్యామిలీ, ఇది మొత్తం వేసేయి పుల్లికి వేసేయి అంటున్నాడు నుంచోని. ఆ వచ్చినోడు ఆగుతున్నాడా, వద్దురా బాబు అన్నా కానీ ఆయన ఊరుకోవట్లేదండి అక్కడ అని చెప్తున్నాడు వచ్చినోడు. ఆ సగం తినేసి వదిలేసాం, సగం తిని ఇంటికి వచ్చిన తర్వాత అంటుంది, ఆళ్ళకి బాగానే చెప్తున్నావు కానీ నువ్వు చికెన్లు బాగా తింటున్నావు, నీకు షుగర్ వస్తే అని చేస్తావయ్యా అంది. ఇక అప్పుడు చెప్పినండి, మరి తప్పదుకండి. ఇప్పుడు స్వార్థం ఉన్నాడు షుగర్ వద్దని చెప్పాం, ఇప్పుడు నాకు షుగర్ వచ్చింది నేనేం చెప్పాలి? ఇప్పుడు నేను కూడా స్వార్థపరుణ్ణి, దాంట్లో మరి మగమాట ఎందుకండి? మరి చెప్పాలి కదండి, ఉన్నది ఓపెన్ చెప్పేసేయాలి సమాజానికి. దేవుడి దగ్గర మోసం చేయలేం కదా, నేను దేవుడిని మోసం చేయలేను. నాకే వచ్చిందో అనుకో సంతోషంగా చెప్తాను ధైర్యంగా, ఏమంటే నాకు అసూయ ఉంది షుగర్ వచ్చింది నాకని చెప్తా ఇటు పబ్లిక్గా. ఏది రావాలన్నా దేవుడు తీసుకురావాలి అంతే. దేవుడు రప్పిస్తే వస్తుంది. రేపు నేర్చుకున్న టాపిక్, దేవుడు రప్పిస్తే వస్తుంది. దేవుడు రప్పిస్తే వస్తుంది. వచ్చినటువంటిది మళ్ళీ ఎప్పుడు వెళ్ళదు తెలుసా అండి? తెలుసుకోవాలంటే రేపు రండి, వస్తుంది. రావడానికి ఈజీగా వస్తుంది మన ఇంటికి. వచ్చింది ఊరుకుండదు, నడుస్తూ అటు ఇటు బలంగా తిరుగుతున్నాను, నిన్ను ఎత్తి మంచం మీద పడేసిన తర్వాత ఎప్పుడు పోద్దో రేపు రండి చెబుతా. ఈరోజుకి మాత్రం ముగింపుకు 2 మాటలు చూసి క్లోజ్ చేద్దాం. ఇందాక బాగా గాలి వచ్చిందని కంగారు పడ్డారు అనుకుంటా, అన్నీ పోయినాయి కదా. 2 మాటలు చూసి క్లోజ్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ 9:30 అయిపోయింది కదండి. 2 మాటలు చూసి క్లోజ్ చేద్దాం. ఇక్కడ ఏమంటున్నారు రాసాబు గారు? ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరూ లేరు, నీవు నాకుండగా అసలు ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఎందుకంటే లోకంలో ఉన్నదాన్ని పట్టుకొని ఎలాడితే నేను నీ దగ్గరకు రాలేను. అదవుతుందా? ఎందుకు వద్దన్నాడు? లోకంలోదంతా నా వెంట రాదు కాబట్టి. దాన్నే పట్టుకొని నిన్ను మర్చిపోతే నీ దగ్గర నేను రాలేను కాబట్టి. అందుకే దేవా, లోకంలో ఏది నాకొద్దు, ఇప్పుడు నువ్వు నాకు కావాలంటున్నాడు ఆయన. అది నమ్మకమైనటువంటి ఒక విశ్వాసకు ఉండవలసినటువంటి లక్షణం అది. మరొక మాట మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు కదా అక్కడ మార్త గారి దగ్గర, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక మాట ఇచ్చాడండి. లాజరు గారు చనిపోతే 2 అక్క చెల్లెలు ఇద్దరు కలిసి తమ్ముడు గురించి ఏడుస్తూ బాధపడుతున్నారు. ప్రభువా, నువ్వు ఎక్కడుంటే నా తమ్ముడు బతికేవాడు, నువ్వు యాడికి పోయిన మా తమ్ముడిని విడిచిపెట్టని ఏడుతుందండి అక్క. ఏడుతుంటే ఆ అక్క దగ్గరకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల ఏమంటున్నాడండి? అంత అద్భుతమైన మాటలండి. యోహాను సువార్త 11:40 అండి. యోహాను సువార్త 11:40 ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? ఎప్పుడు చెప్పాడండి? ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చేసిందేమో. వచ్చేసి, ప్రభువా నువ్వు ఉంటే నా తమ్ముడు చచ్చిపోయాడు కదయ్యా, నువ్వు ఉంటే చనిపోయేవాడు కాదు, నువ్వు లేదు నువ్వు వెళ్ళిపోయావు కనుక నా తమ్ముడు చనిపోయాడని ఆయనతో చెబితే, ఆయన ట్రావెల్ చేస్తూ చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత ఈ డిస్కషన్ జరుగుతూ ముందుకెళ్తున్నారు. ఆ ముందుకెళ్తున్నటువంటి సమయంలోని 40వ వచనంలో మాట్లాడినటువంటి మాట సందర్భాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే 22వ వచనం దగ్గరికి వెళ్ళండి డైరెక్ట్గా. 22వ వచనం, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుతున్నా నేను. ఇప్పుడు అడుగు నువ్వు దేవుణ్ణి, నీ తమ్ముడు చచ్చిపోతే మాత్రమేంటి, తిరిగి బ్రతికించగలిగేటటువంటి గొప్ప శక్తిమంతుడు దేవుడు. కాబట్టి నీ తమ్ముడి గురించి అడుగుతావో, నీ కుటుంబం గురించి అడుగుతావో, నీ సమస్య ఏదైనా దేవుణ్ణి అడుగు, ఆయన కార్యాన్ని చూస్తావు నువ్వు అని ముందే చెప్పాడు అక్కడ. చెప్పిన తర్వాత కూడా ఆయన పక్కనది వెళ్ళకుండా సమాధి దగ్గరికి పోకుండా డిస్కషన్ చేసుకుంటూ పోతున్నారు. ఇంకా ఎప్పుడు ప్రభువా నా తమ్ముడు లేచేది, యుగ సమాప్తి ఉందా? అక్కడ ముత్తుల పునరుద్ధానం గురించి 25 నుంచి 26, 27 మొత్తం కంటిన్యూషన్ మొత్తం వస్తే అదంతా మాట్లాడుకుంటూ వస్తున్నారు వీళ్ళు. మాట్లాడుకుంటూ వస్తూ 40 వచ్చిన దగ్గరికి వచ్చేసరికి అందుకు యేసు అన్నట్టు, నీవు నమ్మిన ఎడల ఏమి నమ్మాలి? ఏమి నమ్మాలండి? చనిపోయినా తిరిగి
నువ్వు నమ్మినటువంటి దేవుడు లేపగలిగిన శక్తిమంతుడని నమ్మాలి. నువ్వు అలా నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు, దేవుని కార్యాన్ని చూస్తావు. నమ్మని ఎడల ఏమీ ఉపయోగం లేదు. అవునా? నమ్మితే కార్యం చూస్తావు, నమ్మకపోతే ఏమీ చూడలేవు. మరొక మాట చూడండి, మరొక మాట. మార్కు సువార్త 35, మార్కు సువార్త 5వ అధ్యాయం 34 వచనం చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 34 వచనంలో అక్కడ ఒక విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు, అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానివై వెళ్ళు, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాకని ఆమెతో చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమండి, ఇక్కడ ఏం జరిగిందంటారు? ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది రక్తస్రావం ఆ స్త్రీకి? 12 సంవత్సరాల నుంచి జరుగుతుంది. దాన్ని కంటిన్యూషన్ చేయండి. ఆ పై నుంచి ఏం జరిగింది అక్కడ కంటిన్యూషన్ చేయండి. 25 వచనం నుంచి చూడండి అమ్మా. 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలబడింది. ఎంతోమంది వైద్యుల దగ్గర, డాక్టర్ల దగ్గరకు పోయింది ఈవిడ. ఏ డాక్టర్ దగ్గరకు పోయినా తనకున్న వ్యాధికి నివారణ జరగక ఎన్నో బాధలు పడుతుంది స్త్రీ. ఎన్ని సంవత్సరాల నుంచి రక్తస్రావం? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలుగుతున్నటువంటి స్త్రీ అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. వైద్యుల చోర శిక్ష పొందుకుంది. ఎంత వైద్యం చేయించుకున్నా తన వ్యాధి మాత్రం నివారణ జరగలేదని క్లారిటీ ఇస్తుంది బైబిల్. ఇక్కడ ఏం జరిగిందో నెక్స్ట్ కంటిన్యూషన్ చేయమ్మా. తనకు కలిగినదంతయు వ్యాయామం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత బాధపడిందామా. ఏమండి, ఎంతోమంది దగ్గర తిరిగింది, ఉన్న ఆస్తి మొత్తం అమ్ముకుంది, ఉన్న డబ్బంతా ఈ రోగానికి పెట్టినా కూడా తన వ్యాధి నివారణ కాలేదు. నెక్స్ట్ కంటిన్యూషన్ చేయమాట. ఆమె యేసుని గూర్చి విని, ఎవరిని గూర్చి విన్నది? దేవుని గూర్చి విన్నది, దేవుని కుమారుని గూర్చి విన్నది. ఏమిన్నది? ఎవరో ఒక మహానుభావుడు మృతులను లేపుతున్నాడు, కుంటివారికి కాళ్ళు ఇస్తున్నాడు, గుడ్డివారికి కళ్ళు ఇస్తున్నాడు, అనేకమైన రోగాల చేత పీడింపబడుతున్నటువంటి వాళ్ళందరి రోగాలని స్వస్థపరుస్తున్నాడనే వార్తాంశం వినబడింది. పడిన వెంటనే ఏం చేసిందో చూడండి. ఏం ముట్టుకుందాం అనుకుంటుంది మహాతల్లి చూడండి. నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా, అసలు ఏంటండి ఏం ఆలోచన చూడండి ఎలా ఉందో. ఏంటి ఆమె విశ్వాసం? ఒక్కసారి ఆ పరిశుద్ధుడు వస్త్రాలు టచ్ చేస్తే చాలు ఏం తగ్గిపోద్ది అనుకుంటుంది? 12 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అనుభవిస్తున్న రోగం, ఏ వైద్యుడి ద్వారా తగ్గనటువంటి రోగం, యేసుక్రీస్తు వారు మాట వలన కాదు, ఆయన దేహానికి ధరింపచేసినటువంటి వస్త్రపు గుడ్డను టచ్ చేస్తే చాలు నా రోగం పోతుందని నమ్మిందంటే నిజంగా విశ్వాస విషయములో ఆమె గొప్పదే, మనం గొప్పవాళ్ళమా? ఏమండి, ఆమె గొప్పదే, మనం గొప్పమా? ఏ రోజు గంటల తరబడి వాక్యం వినలా మహాతల్లి, కానీ యేసుక్రీస్తు అనే ఒక మహాశక్తి భూమి మీదకి వచ్చింది. ఆయనను తాకితే చాలు నా రోగం పోద్దని నమ్మిందంటే నిజంగా అట్లాంటి విశ్వాసం మనకు ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. అందుకే అన్నాడు కిందకు వచ్చి ప్రభువారు, అందుకు ఆయన 34లో, అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఏం చూశారండి? ఇప్పటి వరకు సమాధానం లేక, సంతోషం లేక, రోగం చేత అనేక బాధలు పడినటువంటి నీకు ఇక నుంచి సమాధానం, నీ బాధకు ముగింపు, నీకు స్వస్థత కలుగుతుంది. వెళ్ళు. ఏమండి, ఎంత గొప్ప ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎంత గొప్ప స్వస్థత కార్యాలు జరిగిస్తున్న యేసు అందు నమ్మిక ఉంచక అపనమ్మికతో లోక సంబంధమైనటువంటి అజ్ఞానం చేత మన ఉంటే ఎలా రోగాలు తగ్గుతాయి మీరు ఆలోచించండి. అందుకే ప్రభు వారిని గూర్చిన వార్త అనేక చోట్లకి విస్తరణ జరుగుతున్నప్పుడు ఇట్లాగే ఏమో తెలుసుకున్నట్టు అందరూ తెలుసుకున్నారు. ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని అబ్బో ఒక గుంపులు వేలలో చేస్తున్నారు ఆయన దగ్గరికి. వచ్చేస్తున్నప్పుడు జరుగుతున్న సందర్భం చూడగలిగితే అప్పుడు అంటున్నాడు లోక గారు అంటున్నాడు కదా 5:15లో లోక గారు అంటున్నాడు, చూడండి ఒకసారి ఇంకొక మాట తీసుకొచ్చేద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం. నీ రోగానికి స్వస్థత జరగాలంటే, నీ దేహానికి ఉన్న బలహీనతలు పోవాలంటే ఏం చేస్తే పోతాయో చూడు.
అయితే ఆయనను గూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించేసింది. బహుజన సమూహములు ఆయన మాట వినుటకు. నీ రోగం పోవాలంటే ఏం చేయాలి? రోగం పోవాలంటే ఏం చేయాలి? ఆయన మాట వినాలి. ఆయన మాట వినాలి. ఆయన మాట మాత్రం వింటే సరిపోద్దా? సరిపోద్దా? ఆయన మాట మాత్రం వింటే సరిపోద్దా? మందులు మాత్రం తెచ్చుకుని సరిపోద్దా? మెడికల్ షాపుల నుంచి మందులు మాత్రం తెచ్చుకుని సరిపోద్దా? తెచ్చేసి మేక్కొట్టి దాన్ని చిలక తగిలిచ్చాడు పెట్టి మందులు మాత్రం తెచ్చుకుని సరిపోద్దా? మందులు తెచ్చుకుని సరిపోదు. డాక్టర్ చెప్తాడు, పొద్దున్నే టిఫిన్కి ముందు వేసుకో, టిఫిన్ తర్వాత వేసుకో, మధ్యాహ్నం భోజనానికి ముందు వేసుకో, నైట్ పడుకునే ముందు వేసుకో. చెప్తాడా లేదా? మరి ఏం చేయాలి అప్పుడు మనం? పొద్దున్నే టిఫిన్కి ముందు వేసుకోమన్నప్పుడు నో, నేను వేసుకొని పక్కన పెట్టు. మధ్యాహ్నం వేసుకోమన్నాడు, వద్దు పక్కన పెట్టు అని అన్నాం అనుకో, రోగం తగ్గుద్దా? తగ్గదు. మరి ఇక్కడ మాట వింటున్న మనం ఏం చేయాలి? మాట వింటున్న మనం ఆ మాట ప్రకారం బ్రతకాలి. అప్పుడే మన రోగాలు పోతాయి. అందుకంటాడు, ఇదిగో నా మాట వినాలి, నా మాట వింటున్నటువంటి మీకు ఇదిగో ఇప్పుడు రోగాలు పోతాయి. కానీ ఈరోజు ఎంతమంది దేవుని మాట వింటున్నారు మీరు ఆలోచించేయండి. ఏమంటే మరణించిన వారిని లేపగలిగే శక్తిమంతుడని బైబిల్లో ఎంత పక్కా ఎవిడెన్స్ మనకు కనపడుతుంటే చిన్ని చిన్ని సమస్యలకే మనం దేవుని వల్ల కాదులే అని చెప్పేసి అదొకటి తీసుకొచ్చి ఇదొకటి తీసుకొచ్చి మీకు విషయం చెప్పమంటారా? నిజంగా ఎవరు దిగదుడు సాడి పెడితే కొబ్బరికాయ ఎంత బాగుందండి, 25 రూపాయలు ఇచ్చి కొనుక్కొస్తే కులిపోయిందండి. అది కొనుక్కరా ఒకరోజు ఇచ్చి 25 రూపాయలు కొనుక్కొచ్చాం మా ఊరు నక్కిరెడ్డిగూడెంలో. కొనుక్కొచ్చి కోడితే కులిపోయింది లోన. ఇక మరి చట్నీలో కావాలి కదండి. సరే లేకపోతే అమ్మ ఏం కదలే ఈ పూటకు కానిమని చెప్తే ఆ రోజు ఆదివారం ఇటు వచ్చి ప్రార్థన అయిపోయింది. అమావాస్య రోజు మేము తిరిగి వెళ్తున్నాం. ఎవడో పాపం అప్పుడే ఫ్రెష్గా తీసి అక్కడ పెట్టాడు. కారాపి దిగి అడకెళ్ళి మొత్తం తెచ్చి డిక్కిలేసి అన్న. ఆ తెల్లారి సోమవారం పొద్దున వేసి పగలగొట్ట కొబ్బరికాయ నీళ్ళు తాగి కొబ్బరి చెప్పలన్నీ తీసి గీరి అమ్మాయి చట్నీ పట్టు తల్లి అన్న. బ్రహ్మాండంగా 3 రోజులు తిన్నాం శుభ్రంగా. అంత రుచిగా ఉందోనండి మహానుభావులు. మొన్న ఒక రోజు మళ్ళీ మా అమ్మగారు దించి వెళ్తుంటే డజన్ నిమ్మకాయలండి కవర్ తెచ్చి ఆడపెట్టి వెళ్ళిండు. డజన్ నిమ్మకాయలు ఎంత? నిమ్మకాయ 5 రూపాయలండి. నిమ్మకాయ 5 రూపాయలు. ఒకరోజు నేను వెళ్ళి 20 రూపాయలు నిమ్మకాయలు ఇండి అమ్మా అంటే 4 ఇచ్చింది ఒళ్ళిపోయిన కాయలు. బాగుజాతోడు మాత్రం బ్రహ్మాండమైన నిమ్మకాయలు పెట్టి మరి ఆడ తెచ్చిండు కానీ అవి నెంబర్ 1 కండి. గింతకి ఎక్కడ కూడా నలిగిపోవాలి కాయ. ఆ 12 కాయలు తీసి డిక్కీలు వేసేయరా అన్న. వేసే డిక్కీలో 2 రోజులు పులిహార చేసుకొని తిన్నాం, 4 రోజులు జ్యూసులు తాగా. పొద్దున్న లేకట కొయ్యటం పరగడుపున పిండుకోవడం తాగటమే. ఏమండి ఏమన్నా అయిందా? అవుద్దేమన్నా? మృతులను సైతం సజీవుడిగా లేవనెత్తగలిగే జీవం కలిగిన దేవుని సేవకుని దేవుని పిల్లలు మనకేమవుద్దండి? ఏముంటుందండి దాంట్లో? ఏమన్నా ఉంటుందా? ఏముండదు. ఒకరోజు నేను ఇలాగే మాట్లాడుతాను, మా నాన్న అన్నాడు, ఈ పిల్లోడు ఏంటి మొత్తం చేతబడి కాడ తీసుకొస్తానంట అని మా అమ్మ చెప్తే, మా అమ్మ ఫోన్ చేసి నాన్న అట్ట తేకూడదు తేమాక అంటుంది మా అమ్మ. నేను ఒకటే చెప్పా, అమ్మా నువ్వు లోక సంబంధివి కాదే, ఇప్పుడు నువ్వు దేవుని పెట్టవే, నువ్వు అలా మాట్లాడకూడదు, నువ్వు సైతాన్లాగా అన్నా నేను మా అమ్మని. నువ్వేదైనా చెప్పరా అట్ట తేకూడదు అంటుంది మా అమ్మ. కొబ్బరికాయలు ఎవడిచ్చాడమ్మా అని అంటే దేవుడే ఇచ్చిండు. మరి నిమ్మకాయలు ఎవరిచ్చారమ్మా అంటే దేవుడే ఇచ్చాడు. అమ్మ ఎప్పుడన్నా తిన్నావా నువ్వు నిమ్మకాయలు? తిన్నారా? కొబ్బరికాయ తిన్నావా? తిన్నా. మరి అక్కడ పెడితే ఏమవుతుందమ్మా అని అంటే అబ్బాయి ఎన్ని చెప్పకూడదురా, నువ్వు చెప్పకూడదు, నువ్వు వినవు నా మాట తేమాకు అంద. మళ్ళా అప్పుడు చెప్పాము అమ్మకి, అమ్మ మొన్న కొర్ల మండల టర్నింగ్లో పెట్టింది అమ్మ ఎవడు కొబ్బరికాయ, అది తీసుకుపోయా. మొన్న 2 రోజుల క్రితం మారేమండొచ్చా, ఆ మూల దగ్గర పెట్టారు ముత్యాలం చెట్టు దగ్గర, అయ్యి పట్టుకొచ్చా అని చెప్పానంటే మా అమ్మ అంటుంది, ఊరికి తేమాకరట్ట తేమాకు, నేను డబ్బులు ఎత్త కొనుక్కో, ఇసని మెడలు కొనుక్కాడుతాం ఆ అమ్మ. నిజంగా ప్రేమ దేవుని వరలారా ఏముండదండి మిమ్మల్ని మోసం చేసి డబ్బులు ఎత్తుకుపోవటానికి, డబ్బులు దొబ్బేయటానికి. ఏమండి మా మేనత్తదే 45,000 రూపాయలు పాడిగేది నమ్మించింది ఆ దుర్మార్గుడు. ఆడి నెంబర్ ఇవ్వమన్నా ఆడికి ఇప్పటికి నా దొరకలాడు. చెప్పానాడికి మోసం చేసాడు, 25,000 రూపాయలు తీసుకుపోయాడు. చేతపడలేదు, ఆడికి పిండాకుడు లేదని చెప్పాను. నేను ఆడికి గనక ప్రార్థన చేస్తే ఆడికి పెట్టి చెప్పేయాలని చెప్పాను వెళ్ళి చిత్తపూరులో. నేను గనక ప్రార్థన చేస్తే ఆడికి పెట్టి రెడీ చేస్తారని చెప్పాను. ఆడికి మళ్ళీ కనపడదని చెప్పిన ఊరిలో. అంతే, ఇక ప్రార్థన చేశామంటే గురి పెట్టి నీ మీద ఇక నీకు పెట్టి రెడీ అని చెప్పిన ఆడికి. హాస్పిటల్కి తీసుకెళ్తే ఏదో అయిపోతుందని వాళ్ళు వీళ్ళు, మరి ఎంబీబీఎస్ డాక్టర్ కదండి మన ఇళ్ళలో ఉన్నోళ్ళు, బర్రను వచ్చేసి చేరి ఆమె దగ్గర చేరి ఏంటి మీరమ్మా కాళ్ళు అంతలా వాసిని,
కిడ్నీలో ఏదో ప్రాబ్లం ఉందనుకుంటానంటే ఇక అందరూ అయిపోయాక లాస్ట్కి దొరుకుతున్నాయండి. నేను అందరికి ఎవరికైనా అంతే, ప్రాణం మీద కొచ్చాక కనపడతాను నేను అందరికీ. నాకు ఫోన్ చేసింది, పెద్దోడు ఏడుండవు రా అంతే, ఇంటికాడ ఏమన్నా మీరు అక్కన్నా అర్జెంటుగా నువ్వు చిత్తపూరు రా అంతే. ఏమైంది, ఏమన్నా అయిందేమో నేను కంగారు పడ్డా. ఏమైందమ్మా అంటే అందరు ఎట్ట అంటున్నారు, ఒకసారి మనం పిన్నమనేని హాస్పిటల్కి పోవాలా అంది. అవుట్ పిల్లో ఉంది అది. వెంటనే ఎక్కించుకున్న తీసుకెళ్ళా. వెళ్ళిన చోటల్లా బాడీ మొత్తం టెస్ట్ చేయించానండి. మొత్తం డౌట్ ఎక్కడుందో డౌట్ మొత్తాన్ని టెస్టులు చేయించా. నిజంగా దేవుడు ఎంత గొప్పడండి. టెస్టులన్నీ నేను ముందే చెప్పి కారులో పోయేటప్పుడే నీకు ఏ రోగం లేదని, నీకు ఆ మనీ జబ్బు, నీకు శుభ్రంగా తినే హ్యాపీగా ఒక అరగంట వాకింగ్ చేయి, నీకే రోగం ఉండదు, శుభ్రంగా ప్రార్థనగా పో, పనికి మళ్ళీ ఆలోచన చేయమాక, ఆ నిమ్మకాయలో ఈ పిచ్చి తాయితులు ఇవన్నీ చేయమాక, ఇవన్నీ చేసావంటే ఇక నువ్వు పోతామని చెప్పిన. ఒకటే చెప్పా, కారు దిగేటప్పుడు ప్రార్థన చేసి, కారు ఎక్కేటప్పుడు ప్రార్థన చేసాం, కారు దిగేటప్పుడు ప్రార్థన చేసి ఒకటే చెప్పిన, అత్త నీ కంగారు పడకాక, ఏమీ రాదు నీ టెస్ట్లో, దేవుడు అంత గొప్ప కార్యం చేస్తాడని తీసుకుపోయి బెడ్ ఎక్కించినవి, తీసుకుపోయి టెస్ట్లకి. నిజంగా వచ్చిన ప్రతి టెస్ట్లో ఏమీ లేదండి. డాక్టర్ కూడా 100 రూపాయల మందులు రాయలేదు, దగ్గర పిలిచి కూడా చెప్పాడు అసలుకి ఏ రోగం లేదండి, తినకోకుండా ఏం కదలకుండా కూర్చొని ఏదో చేస్తుందండి అన్నాడు. నేను చెప్పిన గంటల తరబడి సీరియల్ చూసిద్దండి ఈ దుర్మార్గులు అని చెప్పిన. టయానికి తిండి తినకుండా ఆ సోఫాలో కూర్చొని గంటల తరబడి సీరియల్ చూసిద్దండి ఏమని చెప్పింది నేను ఆయనకి. అప్పుడు చెప్పిండు, ఇక నువ్వు కూర్చుంటే కథలో ఇక ఎప్పుడు కథలో తిరుగు, టీవీ చూడమాకని చెప్పి అన్నాడు. సరే శుభ్రంగా అయిపోయింది. ఇంటికి తీసుకొచ్చి కారు ఇంజిన్ కూడా ఆపలేదు, మరి దూరం తిరిగి వచ్చింది కానీ చెప్పి ఆ డోర్ తీసాడ పెట్టి చెయ్యి పట్టుకొని రెక్క పట్టుకొని తీసుకొస్తున్నా. ఈ లోపు ఒక MBBS సైంటిస్ట్ గారు ఒక ఆవిడ వచ్చింది ఎదురుగా. వచ్చి ఏంటి మేరమ్మ అప్పుడే వెంటనే వచ్చేసినవి ఏంటి అంది. వెంటనే వచ్చినామంటే మరి ఏమీ లేనప్పుడు ఆడేందుకు చెన్నా, అందుకే వచ్చేసినవి మేము అని చెప్పంది. ఏమీ లేకపోవటం ఏంటి, కాళ్ళు అట్ట బోధకాళ్ళు నాకుండే నడవలేకపోతున్నాం, ఏమీ లేకపోవటం ఏంటి, డాక్టర్ సక్రమంగా చేశారా ఏంటి, అంత పెద్ద హాస్పిటల్లో అంత పెద్ద డాక్టర్లు సక్రమంగా చేయరా. ఈయన ఆ కోపం వచ్చింది, ఈయన పక్కనే నుంచొని ఉండా. సరే ఏం మాట్లాడతారో మాట్లాడుకొని మనకెందుకు లేని చెప్పి నేను పక్కన నుంచి ఉంటే ఈలోపు అంది కదా, మేరమ్మ ఏమన్నా వచ్చినాయి ఆ రిపోర్ట్లో అంది. అంటే మా మేరమ్మ అంది కదా, చిన్న ఏమి రాలేదు, ఏ రిపోర్ట్ చూసినా కూడా ఏమీ లేదు దాంట్లో, అసలు మంచి కార్యం దేవుడు చేసిందని చెప్పుద్దాం అనుకున్నా, అసలు ఏమీ లేదు చిన్న అట్లో రిపోర్ట్లో అంటే. వెంటనే ఈ సైంటిస్ట్ గారు ఎదురుకొచ్చి అంటుంది కదా, ఇది ఆ దెబ్బే, ఏ దెబ్బ ఇది ఆ దెబ్బే అంది. ఆ చెయ్యి పట్టుకున్నాను, చెయ్యి ఇడిచిపెట్టింది. నేను ఇడిచిపెట్టి ఏ ఊరు అమ్మనిది అన్న నేను తెలీదు అయ్యా నీకు అందే. నాకేందో తెలుసులే కానీ అసలు ఏ ఊరు నీదన్న నేను అంటే, నువ్వు ఎక్కడ పుట్టి పెరిగినామని అడుగుతున్నావు. నేను ఏ ఊరు నీదంటే పలానా ఊరు అని చెప్పింది. అసలు నీకు కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉందా, ప్రార్థనకు పోతున్నాను అని అడిగాను. నేను వెళ్తున్నా ఇక మూల మీద చూడు గుడి, ఆ అయ్యగారు గుడికే నేను పోయేది అంది. ఎందుకు నీ బొంద మీద శ్మశానానికి పోవాలా నేను, ఎందుకు గుడికి నీకు పిండం పెట్టడానికి గుడికి ఎందుకు నువ్వు గుడికి పోవటం అన్న నేను. మరి ఆ దెబ్బ అంటూగా నేను అన్నా, యాస్త్ర పయ్యోడు యాత్ర అయితే దెబ్బ నీకు అన్న, ఒకటే దెబ్బ. ఏడు మీ అయ్యగారు ఏంటి ఎట్ట మాట్లాడుతున్నాడు అందామా, మరి అంతా అట్టే మాట్లాడతారు ఆయన. నువ్వు సక్రమంగా మాట్లాడతాడు. పై దెబ్బ ఎవడేసిండు, పై దెబ్బ ఇక ఆ పయ్యోడే. నేను ఒకటే అన్న ఫైనల్గా, ఆ పయ్యోడు ఎత్తే నువ్వు కనపడవని చెప్పిన. నాకు ఎందుకులే అమ్మ, ఏదో నీ బాధ నువ్వు పోడు అనుకుప్పుడు నువ్వు పోయింది. పనికి మాలినటువంటి ఆలోచనలతో, పనికి మాలినటువంటి జ్ఞానంతో అక్కడ మందిరానికి పోవటం, ఇక్కడికి వచ్చి పనికి మాలి అని చేయటం. ఏమన్నా బుద్ధి ఉందా? నమ్మకమైన విశ్వాసం నీకుంటే నువ్వు చచ్చినా లేపుతానని దేవుడు చెబుతుంటే వాక్యంలో, మరి ఏది నీ నమ్మకం ఆలోచించండి. నన్ను మంటలో వేసి కాల్చేటప్పటికల్లా నా చేతికి 16 తాళ్ళు ఉన్నాయి. నన్ను మంటలో కాల్చేలోగా 16 తాళ్ళు కట్టాను నేను. పుట్రేల మారమ్మ గుడి తాడు కూడా నా చేతులు. అప్పుడు చక్కగా మళ్ళీ అక్కడికి వెళ్ళి రాజాని సన్నిధిలో నేనుంటా నేను పాడి ఉండి మళ్ళీ అక్కడ ఆర్సీఎం గుడిలో మళ్ళీ ఇవన్నీ చేతుకుండేవి. ఒకటి నమ్ముని కదా తిన్నగా అన్నీ కావాలి నాకు అప్పుడు. కానీ మంటలో నుంచి కాలి బయటకు వచ్చేసరికి ఒక్క తాళ్ళే చేతికి, మొత్తం కాల్చేసాడు దేవుడు. చర్మం కూడా పోయింది మొత్తం దాంతోపాటు. కాశీదారాలు కదండి, వేడి అంటుకోగానే మొత్తం టప్ 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 మన కాలి ఊడిపోయి మొత్తం. అంత గొప్పోడండి దేవుడు. ఏముందండి ఆ తాళలో, ఏమండి నీ ఒంట్లో ఆరోగ్యం లేక నీ నెత్తిబొచ్చు అంతా రాలిపోతుంది. ఆ రాలిపోయిన జుట్టులో ఏముంటుందండి, ఉంటుంది ఏమన్నా? ఏముండదు. ఎందుకంటే ఎప్పుడైతే అపనమ్మిక నీలోకి వస్తుందో
భయం ఎప్పుడైతే నీలోకి వస్తుందో నువ్వు నాశనానికి దిగజారిపోతున్నావు అన్న సంగతి నీకు తెలియకుండానే అపవాది ఏం చేస్తాడంటే మేడిపండు ఆకారం చేసేస్తాడు. మేడిపండు ఆకారం చేసేసి వచ్చి పిచ్చి మొఖం దాన ఆయన చూడు, ఇది గీండు చూడు, నీకు కనపట్టలేదు. కానీ ఆడి ముడతాలకి ఎన్ని ఉండవు తెలుసా? 2 ఉన్నాయి ఆడి ముడతాలకి. మరి నీ కాళ్ళకి ఎన్ని ఉన్నాయి? మొన్న ఒక ఆయన నన్ను చూసి ప్యాంట్ కిందకి దిగలాడుతున్నట్ట. ఎందుకు నీకు అంత అంత ఆనందం ఎందుకు నీకు? అసలు ఎప్పుడు కట్టుకోమన్నా నన్ను చూసి కిందకి దింపటం ఎందుకు నీ ప్యాంటు? ఏమండే అసలు ఎందుకు కట్టుకున్నావు? నన్ను చూసి దింపటం ఎందుకు కాలు కిందకి? నరసాపురంలో అండి ఆ అంతరాలు కట్టుడు మా నాన్న పెద్ద ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఒకరోజు నన్ను తీసుకుపోయింది ఆడి దగ్గరికి. అది తీసి నా చేతికి తీసి ఎడం పక్క కట్టు అన్నాడు. ఎందుకు ఎడం పక్క? ఏముంది దీంట్లో అన్న నేను. ఏముంది దాంట్లో? నువ్వు చెబితే నేను కడతానన్నా. చెబితే ఆయన చెప్పకూడదు రహస్యాలు అన్నాడు. వెంటనే తీసుకున్న రాయి తీసుకుని ఒక దాని మూతి మీద ఒక గుద్ది బయటకు తీస్తే ఏదో పనికి మళ్ళీ ఏరు మొక్కను గింత కుంకుమంతలో అన్న ఉంటుందా? అదేనా ఉంది దాంట్లో? మీరు అనుకుంటున్నారు కొన్నిట్లో కాగితం మొక్క ఉంటుంది కదండి. కాగితం మొక్క ముస్లిమ్స్ కట్టిన మొత్తం కాగితం మొక్కలే, అందులో కాగితం మొక్కలే ఉంటాయి. కొన్నిట్లో బూడిద ఉంటుంది. అది చూసారా చిట్టమ్మ గారు టకటకటకటక చెప్పేస్తుంది. ఏమండి కొన్నిట్లో బూడిద ఉంటుంది. ఏమండి ఆ బూడిద నీకేమన్నా చేస్తుందా? బూడిద నిర్జీవమైనటువంటిది బూడిద. అందుకే దేవుడు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఒక గృహప్రవేశానికి నన్ను పిలిచారండి. మిగతా రేపు మాట్లాడుకుందాం, క్లోజ్ చేసేస్తున్నా. ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తా. వరండాలో యెహోవా నా కాపరి అని రాశాడు. దాని మీద కొటేషను, యెహోవా నా కాపరి. ఈది మొత్తం దగ్గర ఇంత పెద్ద గుమ్మడికాయ కట్టిండి. ఈడ కడితే దీనికి గృహప్రవేశానికి పిలిచారు నన్ను. నేను వెళ్ళి వరండాలో నుంచున్నా. నన్ను పిలిచినోడిని పిలిచాడు, రారా అన్న, దగ్గరికి రామన్న. ఈ గుమ్మడికాయ ఎందుకు కట్టారన్న? గుమ్మడికాయ కట్టి గుమ్మడికాయ కింద బొమ్మ పెట్టాడు, రాగి బొమ్మ. గుమ్మడికాయ పెద్ద సమస్య కాదు, కింద రాగి బొమ్మ పెట్టిండు. ఆ బొమ్మలో వికృత రూపమైనటువంటి ఒక భయంకరమైన ఆకారం కలిగిన బొమ్మ ఉంది అందులో. చూసారు ఎప్పుడైనా? బొమ్మలో పెద్ద నాలుకేసుకొని పెద్ద పొళ్ళు వేసుకొని దరిద్రపు కొట్టి మొహం వేసుకొని ఉంటుంది. ఆ మొహం చూస్తేనే దరిద్రం వస్తుంది. ఆ దరిద్రపు కొట్టి బొమ్మ పెట్టిండు ఆ మొత్తలో, ఆ గుమ్మడికాయ కింద పెట్టి. ఎందుకు పెట్టినారు అంటే దిష్టి తగలకుండా అంట. ఏం తగలకుండా? దిష్టి తగలకుండా పెట్టిండంట దాన్ని. నేను ఒకటి చెప్పా, దిష్టి తగలకుండా ఉండాలంటే దిష్టి బొమ్మ పెడితే దిష్టి తగలదా? తగలదా? అసలు దిష్టి తగులుద్దా? వాళ్ళ కావిడ అంటుందండి, ఏమంటుంది తెలుసా అండి? క్రైస్తవరాలే మళ్ళీ మహానుభావురాలు. ఇంటికి వెళ్ళగానే పిల్లోడికి జుట్టుది. మరి నీ అంత అందగాడు మరి లేడి మరి ఎన్టీఆర్ జిల్లాలో. మరి నీ అంత అందగాడు ఎన్టీఆర్ జిల్లాలో లేడు, మరి నీ బిడ్డకు జుట్టు తీయాలి. మరి నేను చెప్పిన ఎక్కడికి ఏ సంఘానికి పోయేది నువ్వు అడిగింది నేను. ఏ సంఘానికి అమ్మ నువ్వు పోయేది? మేము ఆర్సీఎం అండి, మేము ఆర్సీఎం. మొన్న ఒక ఆయన అంటాడు ఇంటింట నీళ్ళు ఆరబోయాలంట. రెడ్డి కూడా అండి. నేను అన్న ఇంటింట నీళ్ళు ఆరబోసారు. నీళ్ళు ఆరబోతే నీళ్ళు ఆడ కూర్చొని ఆ పాస్టర్ గారిని అడిగా, అన్న ఏంటన్నా ఈది గుమ్మానికి నీళ్ళు ఆరబోసారు, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగితే అన్నాడు కదా, సమాధి దగ్గర రాయి తీసుకెళ్ళేటప్పుడు నీళ్ళు పోయాలి తమ్ముడు అన్నాడు. ఓరుడి అన్న ఏ ఊర్లో నేర్చుకున్నారన్న వాక్యం మీరు అడిగారు. నేను ఏ బడిలో నేర్చుకున్నారు మీరు వాక్యం అంటే, తమ్ముడు అదే ఇదే అన్నాడు. అరమాకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాక్యం అక్కడ చెప్తాను, నువ్వు అక్కడ చెప్తావేంటి? నేను అనుకున్నా ఏమన్నా భుజస్తంభం గట్టా అని ఎత్తుకుపోయారా ఈ సందులో పడి, అందుకే నీళ్ళు పోసారా అనుకోనలేగా అన్నా నేను. అంటే లేదు తమ్ముడు అటు చేయటం ఆచారం అన్నాడు. అసలు ఆచారాలను పట్టించుకోవద్దు, పక్కన పెట్టమని బైబిల్ చెప్తే నువ్వెవడవే చెప్పడానికి మధ్యలో? శాపాలు వస్తాయి మీకు. అది చేయకూడదు, తప్పది. ఎవరు చేయిస్తే వాళ్ళకి తప్పు, ఎవరు దాన్ని అనుసరిస్తే వాళ్ళకి తప్పు. వీళ్ళందరికీ దేవుడు బతికుండగానే ఏమిస్తాడో తెలుసా అండి? కీడు రప్పిస్తాడు. మీకు రెండో భాగం చెప్పలేదు, అలాగే ఉంది. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో ఆ కీడంతా మీ మీదకి వచ్చేస్తుంది. మీరు చచ్చిపోయేదాకా ఆ కీడు వదలదు. అందుకే ప్రియమైన దేవుని వలరా, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం.
నీ నమ్మకం ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది. నీ నమ్మకం ద్వారా దేవుడు నీ సమస్యలని తొలగిస్తాడు. నీ నమ్మకం ద్వారా దేవుడు నీ కుటుంబానికి వచ్చే ఆపదలని తొలగిస్తాడు. నీ నమ్మకం ద్వారా నమ్మకం వచ్చేంత వరకును కూడా నీ సమస్యలన్నీ కూడా దేవుడు నిదానంగా అన్నీ తొలగించేస్తాడు. కాబట్టి నమ్మినటువంటి మనకు దేవుడు ఎందుకు కష్టాలు పెడుతున్నాడు, ఆ కష్టాలు ఎలా వస్తాయో, వచ్చి ఎలా మంచం ఎక్కిస్తున్నాయో, ఎక్కించినటువంటి మన కష్టాలు మరలా తిరిగి ఎప్పుడు వెళ్ళిపోతాయో రేపు విందాం. మనం తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఇప్పటి వరకును కూడా ఎన్నో విలువైన సంగతులు నీ బిడ్డలకు తెలియపరిచి ఉన్నాము. కాబట్టి తండ్రి, వాక్య విరుద్ధంగా దేహ సంబంధమైన లోక సంబంధమైనటువంటి భావనతో ఎవరైనా నులివెచ్చని స్వభావంతో మీ ఎదుట మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలము రాదు అని లేఖనము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎందరైతే మీ పట్ల నమ్మకత్వం కలిగిన విశ్వాసం కలిగి ఉంటారో వారి యొక్క జీవితంలో ఎట్లాంటి ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయో కొన్ని మాటలు మాత్రమే ఈరోజు పరిచయం చేసి ఉన్నాము దేవా. రేపటి దినాన ఎల్లుండి కూడా జరగబోతున్నటువంటి కూడికల విషయంలో కూడా తండ్రి, ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి మీ సహాయమును, మీ కృపను అనుగ్రహించండి. చేరువచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ ఘనమైన నామానికి మహిమకరంగా ఈ కుటుంబానికి దీవెనకరంగా జరుగులాగున మీరే తోడుగా ఉండి ఆదరించి నడిపించమని అడుగుచున్నాము నాయన. బిడ్డలు ఎందుకొరకైతే ఈ కూడికలు ఏర్పాటు చేసి ఉన్నారో మీరు చేసినటువంటి మేలుకు గాను బిడ్డలు చెల్లిస్తున్నటువంటి కృతజ్ఞత స్తుతులను బట్టి బిడ్డలకు ఇంకా అనేకమైన దీవెనలు కుటుంబానికి అనుగ్రహించి నడిపించండి. ఈ మైకను యంత్రం ద్వారా వింటున్నటువంటి వారికి, చేరువచ్చినటువంటి వారందరికీ కూడా మీ కృప, మీ కాపుదలైనటువంటి దీవెనలు అందరికీ అనుగ్రహించి నడిపించమని త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ. అందరూ అంట ఆగండి, అమ్మ ఎవరు వెళ్ళకండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, నీ బిడ్డల కొరకు తీసుకొచ్చి